వ్యూవర్స్, వెల్కమ్ టు ద స్కోయి మార్షల్ ఆర్ట్స్ స్పెషల్ ప్రోగ్రామ్. అండ్ మనం మార్షల్ ఆర్ట్స్లో భాగంగా ఈరోజు నాన్చాక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నాన్చాక్ గురించి విశేషాలు, అలాగే దాంట్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ ఆది మహారాజ్ గారు అనే మాస్టర్ని అడిగి తెలుసుకున్నాం. మార్షల్ ఆర్ట్స్లో చాలా విభాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెపన్స్ అంటాము. సో వుడ్తో చేసినవి కావచ్చు, ఇలాంటి అన్ని వెపన్స్ ఉంటాయి. ఇది నాన్చాక్ అనేది, ఇది కూడా వెపన్. సో ఈ వెపన్ ట్రైనింగ్లో దీన్ని ఎలా మనం వాడాలి? సో ఇప్పుడు ఇవి చూడడానికి చాలా చిన్నవిగా కనిపిస్తాయి, కానీ వీటిని మనం తీస్తే కొంచెం ఓపెన్ అవుతాయి. సో ఈ విధంగా నాన్చాక్ అనేది చాలా ఈజీగా మనం ఫోల్డ్ చేసి తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇది గర్ల్స్కి అయితే, ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్లో గర్ల్స్ ఎక్కడికైనా వెళ్ళాలి, కర్ర తీసుకుని వెళ్ళాలంటే కష్టం. అదే నాన్చాక్ అయితే బ్యాగ్లో తీసుకుని వెళ్ళొచ్చు. సెల్ఫ్ డిఫెన్స్కి చాలా ఎస్ అలా తీసుకుని వెళ్ళొచ్చు. సో కాబట్టి దీన్ని అసలు ఎలా వాడాలి, మనం ఎలా పట్టుకోవాలి? ఫస్ట్ వన్, మనం దీన్ని ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ క్యాచ్ చేసే విధానంలో 2 ఇంచెస్ గ్యాప్ని లీవ్ చేసి ఆ తర్వాత మనం పట్టుకుంటే బ్యాలెన్స్డ్గా నాన్చాక్ కరెక్ట్ లెవెల్లో ఉందా అదే పొజిషన్లో పట్టుకొని మనం దాన్ని వాడాలి. అలా కాకుండా అంతకు మించి కొంచెం దగ్గరికి వెళ్ళినా నాన్చాక్ తిరిగేటప్పుడు మన చేతికి వేలి తగిలి సో అక్కడ బ్లడ్ వస్తుంది. సో కాబట్టి మనం మోస్ట్లీ దాన్ని 2 ఇంచెస్ తర్వాత మాత్రమే దాన్ని మనం క్యాచ్ చేస్తే అప్పుడు మన మాట వింటుంది. అలా కాకుండా మనం చివర పట్టుకొని మనం చేస్తే దాని మాట మనం వినాల్సి వస్తుంది. మనం అనుకున్నట్టుగా అది రొటేట్ అవ్వదు. సో కాబట్టి మనం దాన్ని 2 ఇంచెస్ ఆఫ్టర్ మనం క్యాచ్ చేసుకొని అక్కడ నుంచి జస్ట్ చూడండి, ఫస్ట్ ఒక్కసారి టర్న్ చేస్తే నాన్చాక్ టర్న్ అవ్వాలి తప్ప మన చెయ్యి ఎక్కువగా మూవ్ అవ్వకూడదు. ఇది ఇలా చేస్తున్నారు, ఇది రాంగ్. సో అక్కడే ఉన్నావా, జస్ట్ ఒక్కసారి అలా చేస్తే ఇది లాక్ చేసే విధానం. ఇది మళ్ళీ గమనించండి. సో ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేది రెండు ఉంటాయి. క్లాక్ వైజ్ అనేది ఇలా ఫ్రంట్కి చేయడం, దిస్ ఈజ్ క్లాక్ వైజ్. గుడ్. అండ్ లాక్. సో ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ అంటే బ్యాక్, రివర్స్. ఎస్, ఇలా చేయడం. ఇది కూడా ఇలా రివర్స్ చేస్తూ మనం ఫ్రంట్కి వేసుకొని లాక్ చేయాలి. ఓకే, బ్యాక్ నుంచి కాదు. ఎస్, దిస్ ఈజ్ రైట్. సో ఈ విధంగా చాలా టెక్నిక్స్ అనేది ఉన్నాయి. సో వీటిని పైన రొటేట్ చేయడం కానీ, అలాగే ఫ్రంట్ రొటేట్ చేయడం కానీ, నెక్స్ట్ సైడ్స్, ఇలా ఇవన్నీ కూడా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటటువంటి రొటేటింగ్స్ నాన్చాక్లో కామన్గా ఉంటాయి. బేసిక్ అది. సో రిస్ట్ అనేది మనం చక్కగా అదేవిధంగా ఫింగర్స్లో బాగా గ్రిప్ ఉంటుంది. మనం అలా రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ విధంగా మనము నాన్చాక్ని ఫస్ట్ మనకున్నటువంటి సైడ్స్, మన బాడీని ఇరువైపులా దాన్ని మనం కాపాడుకోవడానికి వాడతాం. కానీ నాన్చాక్ ట్రైనింగ్ విభాగంలో ఇలా వెంటనే చేయనివ్వరు. సో ఇది మనకి డిఫెన్సే, మన చుట్టూ కాపాడుతుంది. కానీ చేసేటప్పుడు ఇక్కడ చేతి చుట్టూ మాత్రమే చేయాలి. ఇలా హ్యాండ్, మన రిస్ట్ దాని పక్కన మాత్రమే మనం చేయాలి. సో ఇక్కడ ఇంకొకటి, నాన్చాక్ని మనము అవతల వాళ్ళని కొట్టడానికి ఎలా అయితే వాడుతున్నామో అది కంట్రోల్ గాని మిస్ అయితే మనకి బాగా దెబ్బ తగులుతుంది. సో ఇప్పుడు సపోజ్ నేను కొట్టాను, మీరు మిస్ అయ్యారు, ఇక్కడ నుంచి కంట్రోల్గా ఇలా అంటే సింపుల్గా టచ్ అయ్యి వస్తుంది. అలా కాకుండా అదే ఫోర్స్ మన మీద పడిందంటే బాగా దెబ్బతింటుంది. సో బాడీ డ్యామేజ్ అయిపోతుంది. అవయవం ఒక తగిలిందంటే పార్ట్ అనేది డ్యామేజ్ అవుతుంది. నాన్చాక్ వెరీ చాక్ అంటే వెపన్ టైప్ కాబట్టి. సో కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు ఫస్ట్ లాక్ చేసే విధానంలో చూడు, ఫస్ట్ ఇలా మనం లాక్ చేస్తున్నాం. లాక్ చేసినప్పుడు మనం గమనిస్తే ఇలా ఏ విధంగా మనకి మిస్ అవుతుంది, మిస్ కాకూడదు ఒకటి. నెక్స్ట్ రెండోది, ఇలా తగులుతుంది. సో చైన్ని మనం లాక్ చేయకూడదు. సో ఓన్లీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉందో దీన్ని మాత్రమే మనం లాక్ చేయాలి. మనకు అవసరమైనప్పుడే ఇది రావాలి. ఇప్పుడు ఇటు అన్నాను, అటు వచ్చేయకూడదు. మనకు అవసరం కావాలి అనుకున్నప్పుడు మాత్రమే రావాలి. అంతే తప్ప ఊరిక అంటే ఇక్కడ మనం ఫుల్గా టైట్ చేసి పెడితే అది మనం వదిలేసినా సరే అది అక్కడే ఉండాలి. మన అవసరానికి మళ్ళీ మనం దాన్ని తీసుకోవాలి. సో ఈ విధంగా మనం నాన్చాక్ని కంట్రోల్ చేయడం అనేది మన హ్యాండ్లో ఇది ఒక టెక్నిక్గా మనం చేయాలి. సో టెక్నిక్ లేకపోతే మనమే ఇబ్బంది పడతాం, మనకే తగులుతుంది. అలాగే ఒక హ్యాండ్లో నాన్చాక్ పెట్టుకోవడం కాకుండా 2 హ్యాండ్లతో పట్టుకొని చేస్తారు కదా, అది కూడా ఎలాగో చూపిస్తారు. ఎస్. సో
రైట్ హ్యాండ్తో చేసినంత ఈజీగా లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయడానికి మనం అలవాటు అలవాటు పడాలి. ఎస్, అది ఒక మార్షల్ ఆర్ట్స్లో మాత్రమే ఈక్వల్గా చేయడానికి పాసిబిలిటీ అవుతుంది. సో కాబట్టి మనం డబల్ నాంచాక్ని చేయడం కూడా ఈజీ అవుతుంది. సో కాబట్టి మనం దాన్ని కూడా ఇలాగే రెండింటిని ఇలాగే ఉంచి సో ఈ రెండింటిని లాక్ చేసే విధానం సో ఇలా కొట్టిన వెంటనే రౌండ్ చేసి మన కంట్రోల్లోకి రావాలి. సో కాబట్టి వీటిని మనం ఎలా సో ఇలా ఉన్నాయి, ఒక రౌండ్ ఇలా వేసి లాక్ చేయడం. ఇది మిస్ అయితే మాత్రం బాగా దెబ్బతగలదు. కాబట్టి ఈ రెండింటిని మనము చెయ్యొచ్చు. రైట్ హ్యాండ్తో ఏం చేస్తున్నాము లెఫ్ట్ హ్యాండ్తో కూడా అదే చేయాలి. ఎస్, ఓకే. సో అదేవిధంగా రైట్ హ్యాండ్లో ఇలా టర్న్ చేసాము, సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా టర్న్ చేయాలి. ఇది మనకి కనిపించాలి. రైట్ అండ్ లెఫ్ట్ జస్ట్ మూవింగ్ ఆర్ ఎనీ సైడ్స్ ఇలా. సో ఇది మనం కొట్టుకోవడం లాగా ఉంటుంది కానీ కాదు. ఎస్, లైక్ దిస్ లాక్. సో ఈ విధంగా అండ్ మిక్స్ ఇట్. సో ఈ విధంగా సూపర్. మన చుట్టూ మీరు ఒక గోడ కట్టినట్టు ప్రొటెక్షన్ వాల్, మనకు ఒక మంచి ప్రొటెక్షన్ అనేది వీటి నుంచి ఉంటుంది. కానీ అదే ప్రొటెక్షన్ మనం కంట్రోల్ చేయకపోతే మనమే దెబ్బతింటాము. ఇలాంటి నాంచాక్స్ ట్రైనింగ్ నేర్చుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా మనల్ని మనం కాపాడుకోవడం ఒక ధైర్యం వస్తుంది. అలాగే దీనికి స్పోర్ట్స్ పరంగా స్టడీ పరంగా సర్టిఫికేషన్ ఆర్ ఎడ్యుకేషన్ ఎస్ స్పోర్ట్స్ పరంగా ఉంటుంది నాంచాక్స్ సంబంధించినవి. కానీ కొన్ని అసోసియేషన్స్ ఉంటాయి, వాటిని బట్టి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్లో ఇది కూడా ఒక భాగం కాబట్టి ఇందులో కూడా కొన్ని నేషన్స్ ఉన్నాయి. ఓకే, చక్కగా సర్టిఫికేట్స్ని పొందొచ్చు. అలాగే ఆది మహారాజ్ గారు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తారో, వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నారో ఐ థింక్ మీరు ఇన్ని వారాల నుంచి చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు నాంచాక్ని బాగా చేస్తారని అనుకుంటున్నాను. వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం. రెడీ, స్టార్ట్. స్టెప్ 1 మూవింగ్ ఫాస్ట్, same back, very good. Next, type 3 Benjak, good. Next, moving type 3. Okay, good. Next, move back. Ide naku. Type 3. Start. Now, type 16. Very good. Okay, good. Up. Type 5. Speed up. Akkade undali. Come on, speed up. Fast. Stop. Break. Position. Start. Yes, stands. 1, 2, 3, 4. Come on, fast. Stretch. Okay, first hand pettukondi. Type 5, single hand. Stop. Left hand lock check. Right hand start. Right hand. Left hand. Start. Come on. Very good. Lock. You put 2 hands. Yes. Good. Very good. Lock. Kick. Next. Kick. Yes. Malade.
Very good. Come on. Continue. Very good. Stop. Break. Right. Come out. Next match. నాన్ చెక్ని చిన్నపిల్లలు చేశారు. సో నాన్ చెక్ని వాళ్ళు అంత చక్కగా వాళ్ళకి అంటే డిఫెన్స్ని నేర్చుకోవడం, రొటేట్ చేయడం వస్తే ఆటోమేటిక్గా అవతల వాళ్ళని ఎలా అఫెన్స్ చేయాలి లేదా అవతల వాళ్ళు అఫెన్స్ చేస్తే ఎలా డిఫెన్స్ చేయాలనే విషయం బాగా తెలుస్తుంది. అయితే చిన్నపిల్లలే అంత చక్కగా చేశారు. సో ఇప్పుడు పెద్ద పిల్లలు వీళ్ళు ఇంకా కూడా వీళ్ళకి ఇప్పుడు ఏజ్తో పాటు ఒక మెచ్యూరిటీ, మైండ్ మెచ్యూరిటీ ఉంటుంది. ఈజీగా ఈ నాన్ చెక్ని చేయడం ఈజీ అవుతుంది. అయితే ఇప్పుడున్నటువంటి కాలంలో నాన్ చెక్ని అమ్మాయిలకి చాలా అవసరం కాబట్టి ఇది నేర్చుకోవడం. అయితే ఈ నాన్ చెక్ని మనం స్పోర్ట్స్లో ఒక భాగం ఇది కాబట్టి ఇలా బాగా నేర్చుకుంటే సర్టిఫైడ్గానే అయితే మనకి స్పోర్ట్స్లో కూడా దీనికి ఒక ఇది ఉంటుంది, మనకి రిజర్వేషన్ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు నాన్ చెక్ని, సింగిల్ నాన్ చెక్, అదేవిధంగా డబల్ నాన్ చెక్ని ఎలా రొటేట్ చేయడం అనేది చేసి చూపిస్తారు. ఇది కూడా బేసిక్స్ మాత్రమే ఇవన్నీ కూడా. బ్రేక్, పొజిషన్, స్టార్ట్. Very good. Back. Step 5. Speed up. Very good. అలాగే ఉండండి. Ready? Break. Position. Start. Very good. Very good. Next. Just bend. Type 5 mixing. Next, turn this side. Come on. Type 5. Yes. Very good. Very good. Stop. Ituvaipu turn avanti. Ippudu type 6. Start. Leg change. Start. Type 6. Very good. Very good. Right. Break. ఇప్పుడు ఫార్మేషన్లో లెగ్ స్ట్రెచ్, సింగిల్ స్టిక్. రెడీ? టైప్ 5 సింగిల్ హ్యాండ్. Very good. Continue up. Good. Up. Next. Start. Yes. Very good. Very good. Stop. Right. Move. Break. Start. Back. Come on, type 4. మోకాళ్ళ నుంచి. Come on, type 10. అక్కడ చేయండి, type 10 చేయండి.
రైట్. నెక్స్ట్ మూమెంట్. Next. Speed. Okay. Next. Type 5 mixing. మీ నువ్వు వెనక్కి పోతున్నాలే, నువ్వు ముందుకు రావాలి మీ ఇద్దరు. Type 5. సో ఇప్పటి వరకు పిల్లలు నాన్చాక్ని చేశారు. సో నాన్చాక్లో ఇక్కడ కొన్ని ఈజీ మెథడ్స్ ఇప్పుడు మనం ఇలా లాక్ చేసే విధానం చూడు. 1 2 ఇది. దీనినే మనం ఏం చేయొచ్చు అంటే మనం మిక్సింగ్ చేయొచ్చు లైక్ దిస్. ఇలా మిక్స్ చేయడం అనేది చాలామంది కన్ఫ్యూజన్గా ఉంటారు. సో ఇలాంటి మనము చేయాలి. సో ఇప్పుడు ఈ విధంగా పిల్లలు ఇలా నేర్చుకోవడం వల్ల వాళ్ళ యొక్క శరీరం బాగా దృఢంగా, ఇది హ్యాండ్ ఇలా టచ్ చేసి ఇలా చేయడం వల్ల మనకి ఉన్నటువంటి హ్యాండ్స్ బాగా స్ట్రాంగ్ అవుతాయి. అదేవిధంగా టైప్ 3. సో ఇలా ఈ మూమెంట్ ఏదైతే ఉందో మన శరీరాన్ని ఎక్కడికక్కడ ఫిట్ చేస్తుంది. కానీ ఇలాంటివి చిన్న దెబ్బని కూడా ఓర్చుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇలాంటి ప్రాక్టీస్. కాబట్టి ఈ విధంగా పిల్లలు చక్కగా ఇప్పుడు కొన్ని మూమెంట్స్ అన్నీ కూడా చేశారు, రొటేటింగ్ చేశారు. నెక్స్ట్ రాబోయేటటువంటి వారంలో ఇంకా కొన్ని విన్యాసాలతో, అంటే నాన్చాక్తో కూడా కొన్ని డిఫెన్స్ చేయొచ్చు, అలాగే అఫెన్స్ చేయొచ్చు, అలాగే లాక్స్ చేయొచ్చు. ఈ విధంగా మళ్ళీ వచ్చేటటువంటి వారంలో కలుసుకుందాము. థ్యాంక్ యూ. చూశారు కదా వ్యూవర్స్, ఈ చిన్నారులందరూ నాన్చాక్ ఎంత బాగా తిప్పారు, అలాగే డబుల్ నాన్చాక్ తిప్పారు, అలాగే వాళ్ళ చుట్టూ ప్రొటెక్షన్ వాళ్ళకి చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ లాగా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది ఇవాళ కార్యక్రమం. మరో వారం మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విజయ్. బాయ్.